సార్ 4సారి ముఖ్యమంత్రి జగన్ ఒకసారి చేశాడు. తేడా ఏమైనా ఉందా వాళ్ళిద్దరికి? తేడా కనపడుతుంది కదండి ఈ జనాలు తేడా. ఇప్పుడు గ్యాస్ బండ్ అన్నారు కదా, 3 బండ్లు ఎవరికి ఇచ్చారు? బ్యాంక్కి ఖాతా చూద్దాం. ఫ్రీ బండ్ అంటే ఎట్లా? మీరు అకౌంట్లో వేయండి, మీరు వాగ్దానం చేసేటప్పుడు చెప్పారా? మీరు అకౌంట్లో వేస్తే మీ డబ్బులు మీరు రిటర్న్ చేస్తామని చెప్పారా? ఫ్రీ అన్నారు. ఫ్రీ అంటే ఏంటి? దానికి అర్థం ఏందండి? ఇవ్వాలి. ఫ్రీ బండ్ దాని స్పెల్లింగ్ అదేనా? దానికి అర్థం అదే కదా. మరి ఎందుకు ఇది చేశారు? ఫ్రీ బండ్ అంటే దించిపోవడం అండి, మాట్లాడకూడదు. మరి ఏది? రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తే నువ్వు చూడడానికి వాళ్ళు చూసి ఏం చూద్దాం? మంచి చేసి ఉంటే పర్లేదు. ఇప్పుడు ఆయన దేవాదాయ దేవుడు వెంకటేశ్వర స్వామి గారి మీద ఆయనతో ఆడుకోవటం ఏందండి? ఇది ఏంటండి ఇది? ఆయన దేవుడు జగన్ జంతువులకు కలిపాడన్నారు కదా వాళ్ళు. ఫ్లెక్స్ ఎందుకు కట్టారు? కోర్టు తీర్పు ఇచ్చిందా? లేదు అని తీర్పు ఇచ్చిందా? కోర్టు ఇచ్చిందిగా. మరి మీరెందుకు కట్టారు? మీరు కట్టబట్టే ఈ రచ్చ అంతా. మీరు ఫ్లెక్సీ కడితేనే కదా రచ్చ జరిగింది, లేకపోతే జరగదుగా. మీరు ఫ్లెక్సీ కట్ట ముందు రచ్చ ఉందా? దేవుడితో ఆటలాడేది ఎవరు? జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఎవరు ఆడుతున్నారు మీకు తెలుసు, మేము చెప్పకూడదు. మానవుడితో మేము సామాన్యులు, మీరు మీడియా సోదరులు, మీకు తెలియాలి. అది ఎవరు ఆడుతున్నారో ప్రజలు చూస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం, పక్క రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ చూస్తున్నారు ఎవరు ఆట ఆడుతున్నారు కూడా. 2 తెలుగు రాష్ట్రాలు, ఒక రాష్ట్రం ఈ ఆంధ్ర రాష్ట్రం, ఈ గుంటూరు జిల్లా, ఈ ఎన్టీఆర్ జిల్లా, ఈ జిల్లాలే కాదు అవతల రాష్ట్రం కూడా చూస్తుంది. అవతల రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఆ జిల్లాలు కూడా చూస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి నిజంగా లడ్డూలో కల్తీ చేసే వ్యక్తి, అట్లాంటి మనస్తత్వం అయింది. అసలు ఆయన ఏమన్నారు? ఒకసారి నీ మతం ఏది అని అడిగారు. ఏమన్నారు చెప్పారా? నీ మతం ఏది అని ఏందని అడిగితే ఏం చెప్పారు? జగన్ గారు ఏం చెప్పారండి? 4 గోడల మధ్యన నా మతం, బయటకు వస్తే ఏమన్నారు? మానవత్వం అన్నారు. మరి మానవత్వం ఎవరి దగ్గర ఉందండి? మానవత్వం ఎవరి దగ్గర ఉంది? మీరు చెప్తారా ఆ మాట? మరి ఎందుకు ప్రచారం అట్లా జరుగుతుంది? జంతువులకు కలిపాడు, కల్తీ. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? పార్టీలు చూడం, మతం చూడం, గ్రామాలు చూడం, కులాలు చూడం అన్నాయి. మాకు మతం, మానవత్వం, పార్టీలు చూడకుండా నేను పెట్టిన పథకానికి అర్హుడు ఎవరైతే ఉన్నారో పార్టీతో పని లేదు ఇవ్వండి అన్నారు. మీరు అన్నారా ఇవాళకి? అన్నారా? చెప్పండి సార్, మీరు అన్నారా? నేను ఇచ్చిన పథకానికి అర్హుడైతే ఎవడైనా పర్లేదు ఇచ్చేయండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి.